కార్యాలకు మనం యోగ్యులుగా కనపడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఇండును. నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన వ్యక్తులు, 3 వ్యక్తులు, మొత్తం 5 వ్యక్తులు ఉన్నారు. దాంట్లో 5లో ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన మొదటి వ్యక్తి ఎవరండి? మోషే. రెండో వ్యక్తి ఎవరండి? అహరోను. మూడో వ్యక్తి ఎవరండి? మిరియాము. 4 వ్యక్తి ఎవరండి? యెహోషువ. 5 వ్యక్తి ఎవరండి? కాలేబు. ఎంతమంది మొత్తము? 5 కలిసి వాళ్ళు నడిపించారు. ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలంట? 45 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వారిని తీసుకొని వెళ్ళారు. మరి యెహోషువను మనం చూసినట్లయితే ఎన్ని రాజ్యాలు గెలుచుకుంటూ పోయాడు చెప్పండి, తెలుసు వాళ్ళు? 31 రాజులు గెలిచాడు. ఎంతమంది అంటే 31 దేశాలు. ఆ లెక్కల్లో ఆ రోజుల్లో 31 రాజులు గెలుచుకుంటూ వెళ్ళిపోయినాడు. నిజంగా వీళ్ళు ఆ దేశం చేరడానికి నిజంగా ఎంతోమంది రాజుల్ని, ఎన్నో రాజ్యాలను జయించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. ఏమైనా అంట, ఏమని రాస్తుంది ఇక్కడ? నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేక ఇండును. అంటే యెహోషువని చూసి పారిపోతున్నారా? యెహోషువ యొక్క బలాన్ని చూసి పారిపోతున్నారా? యెహోషువ యొక్క సైన్యాన్ని చూసి పారిపోతున్నారా? లేదు. దేవుడు ఏమన్నాడు? నేను మోషేకు తోడైనట్లుగా నీకు కూడా ఏమైనాను? తోడై ఉన్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ పారిపోవడం కారణము, ఓడిపోవడం కారణం ఎవరండి? దేవుడు. చెప్పండి అందరూ. నీకు శత్రువు నిన్ను చూసి పారిపోతానంటే అది నిన్ను చూసి కాదు. ఎవరిని చూసి? నీతో ఉన్న దేవుణ్ణి చూసి. ఎవరిని చూసి అంట? నీతో ఉన్న దేవుణ్ణి చూసి ఆ శత్రువు ఏమైపోతుందంట? పారిపోతున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము మనకి జీవితంలో గ్రహించాల్సి అంటే దేవుడు మనతో ఉన్నాడా లేదా అనేది మనం గ్రహించాలి. ఎవరంట? దేవుడు మనతో ఉన్నాడా లేదా అనేది మనం ఏం చేయాలంట? గ్రహించేవారుగా మనం కనపడాలి. నిన్న సాయంత్రం కనిపెట్టుకోవట్లే చెప్పాను నేను. ఏమని చెప్పాను? ఎలీషా ఏం చెప్పాడు? మన పక్షాన వారు వాళ్ళకంటే అధికులై ఉన్నారు. ఎవరంటే అధికులు? అగ్ని పర్వతాలు, గుర్రాలు, రథాలు ఉన్నాయి. ఏబు చుట్టూ కూడా కంచి వేసి పెట్టేశాడు. ఇంకా అక్కడికి ఎవరు వెళ్ళలేరు. ఎలీషా దగ్గర కూడా ఎవరు వెళ్ళలేరు. మరి యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలిని వాళ్ళని రక్షిస్తుంది. అక్కడికి ఎవరు వెళ్ళలేరు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్యలో ఉంటాను అన్నాడు. అక్కడికి ఎవరు వెళ్ళగలరా? అంటే ఎవరిని చూసి ఇదంతా? దేవుణ్ణి చూసి. చెప్పండి అందరూ. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మా దేవుడు మనతో ఉన్నాడని చెప్పి ధైర్యంగా వెళ్ళండి. శద్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిలో వెళ్ళారు. దానియేలు సింహాల బోన్లో వెళ్ళాడు. దేవుడు ఉన్నాడని మనం చెప్పుకోవటము, దేవుడు నమ్మామని చెప్పుకోవడం కాదు, కానీ ఆ దేవుని మనం బయలుపరచాలి. దానియేలు దగ్గరికి వచ్చి నిత్యం నువ్వు సేవించిన దేవుడు రక్షించాడా అని అడిగాడు. యేసేపు దగ్గరకు, శద్రకు, మేషకు, అబేద్నెగో దగ్గరకు వచ్చి ఏమన్నాడు? మీ దేవుడే గొప్పవాడు అని చెప్పి. కాబట్టి వాళ్ళ దేవుణ్ణి బయలుపరిచారా లేదా? సంతోషంలో బయలుపరిచారా? అగ్ని వంటి మహాశ్రమంలో బయలుపరిచారా? చెప్పండి అందరూ. చాలామందికి చిన్న సమస్య వచ్చిందంటే ఏడ్చేస్తున్నారు, బాధపడిపోతున్నారు, చర్చికి రావట్లేదు. ఇలా అనుకుంటే ఇక నువ్వు ముందుకు వెళ్తావు. కాబట్టి ఈ దినాల్లో దేవుడు మన వలన బయలుపరచబడాలా వద్దా? చెప్పండి. దేవుడు బయలుపరచబడాలా వద్దా? బయలుపరచబడాలి. కాబట్టి దేవుడు మన చుట్టూ ఉంటున్నాడు, దేవుడు మనతో ఉంటున్నాడు. అప్పుడు మనకు అపజయాలు వస్తాయా, జయాలు వస్తాయా? యెహోషువ 31 రాజులు జయించినప్పటికి ఒకసారి ఓడిపోయారు యుద్ధంలో. ఎన్నిసార్లు ఓడిపోయారంట? ఒకసారి. ఎక్కడ ఓడిపోయారు? హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు ఓడిపోయారు. దేనివల్ల ఓడిపోయారు? ఆకాను బంగారు షీనారు దాసుకోబట్టి. అంటే అక్కడ తప్పు ఉండబట్టి అక్కడ వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు ఓడిపోయేటప్పుడు మనం పరిశీలించుకోవాలి. మనం ఎక్కడ తప్పు చేశాము, ఎక్కడ మనం తప్పు అడుగు వేసాము, ఎక్కడ దేవునికి మాట ఇచ్చి మనం వెనక్కి తీస్తున్నాము, ఏ దేవుని కార్యం నిర్లక్ష్యం చేస్తున్నామో, ఎక్కడ మనం మన జీవితంలో పొరపాటు చేసామని తెలుసుకున్నప్పుడు మళ్ళీ మన విజయాన్ని సాధించే ముందుకే
వెళ్ళగలుగుతాం. లేదు దాన్ని గనక మనం మర్చిపోయి దాన్ని గ్రహించకుండా మనం ఉన్నట్లయితే గనక మనం ముందుకు సాగడానికి వీలు కానే కాదు. అందుకని యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నిట అంటే నువ్వు ఎన్ని దినాలు బతుకుతావో అన్ని దినాలు కూడా ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకి తోడైనట్లు నీకును కూడా ఏమైందంట తోడై ఉన్నాను. 17వ వాక్యం చదవండి. 17 మోషే చెప్పిన మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు మీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయిండినట్లు నీకును తోడయిండును గాక. చాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్తుంటే ప్రజలేమన్నారంటే, మోషే మాట మేము ఎలాగ విన్నామో నీ మాట కూడా మేము వింటాము, దేవుడు నీకు తోడైండును గాక అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని ఒక బలముగా వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనుషులు కోరుకుంటున్నారు. అలాగే ఈ దినాల్లో మనము కూడా ఒక బలమైన వ్యక్తిగా ఉండాలని, దేవునితో మనం నడవాలని, ఒక పక్కన దేవుడు మనల్ని కోరుకోవాలి, ఒక పక్కన ప్రజలు కూడా మనల్ని కోరుకోవాలి. వింటారా? దేవుడు మనల్ని కోరుకోవాలి, ప్రజలు కూడా మనల్ని కోరుకోవాలి. అందుకని యెహోషువను మనం చూసినప్పుడు అతను దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించంట. ఏ మనసుతో అంట చెప్పండి అందరూ? నిండు మనసు అంటే ఏంటి చెప్పండి? పూర్ణ మనస్సు. చెప్పండి అందరూ? పూర్ణ మనస్సుతో మనం ఆరాధించేటప్పుడు ఏదో తాత్కాలికంగా నామకార్థముగా ఏదో ప్రార్థన చేయాలంటే ఆదివారం అలా వచ్చి అలా కనబడి వెళ్ళిపోతే దానిలో ఏమీ రాదు. జాగ్రత్త వినండి. కాబట్టి నువ్వు ఆరాధించే ఆరాధన దేవునికి పూర్ణంగా చేయాలి. విన్నారా? పూర్ణంగా చేయాలి. పూర్ణంగా నువ్వు చేయకుండా ఏదో కొద్దిగా చేసావు అనుకోండి, దానివల్ల నష్టం వద్ద లాభం వస్తుందా? కయ్యను బలి అర్పించాడు, పరిపూర్ణ బలి ఇవ్వలా, కొంత ఇచ్చాడు, కొంత తీసేశాడు. మరి అననీయ సప్యర కొంత ఇచ్చారు, కొంత తీశారు కదా. కానీ పూర్ణంగా మనం ఇవ్వాలి. పూర్ణంగా మనం ఇవ్వకపోతే కనుక అది దేవుడు అంగీకరించడు. అబ్రహాం ఏం చేశాడు? పక్షులు పెట్టి ఖండించుకుని వదిలేశాడు. అక్కడ ఏమైపోయింది? ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తుకి బానిసలుగా పోయారు. ఎవరి వలన? అబ్రహాం వలన. మనం చేసే సగం సగం పనులు, సగం సగం ప్రార్థన, సగం సగం ఆరాధన, ఇలాంటి పనులు మనం చేసి దానివల్ల వచ్చేది నష్టమే, అశ్రద్ధ. బైబిల్ అంటుంది, యెహోవా కార్యాన్ని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అని రాసింది. కాబట్టి దేవుని కార్యాన్ని మనం చాలా జాగ్రత్త చేయాలి. ప్రార్థన సమయాన్ని మనం తీసుకొని ఆ సమయాన్ని ప్రార్థన చేయాలి. మందిరంలో దేవుడు మనకి నియమించిన ప్రార్థనలకు వచ్చి మందిరంలో మనం పాల్గొనాలి. దేవుని వాక్యాన్ని వింటున్న మనము వాక్యాన్ని అనుసరించి మనం జీవించాలి. అప్పుడే ఈ చివరి దినాల్లో మరి ఎవరైనా సరే మనకు ఎదురు వస్తారు. ఎలా వస్తారు? శోధన తీసుకొని వస్తారు కొంతమంది. చెప్పండి అందరూ, ఏం తీసుకొస్తారండి? శోధన తీసుకొస్తారు. కొంతమంది ఏం చేస్తారు? శ్రమలు తీసుకొస్తారు. కొంతమంది ఏం తీసుకొస్తారు? నిందలు తీసుకుని వస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు? అవమానం తీసుకొస్తారు. కొంతమంది మన మీద అసూయ పడుతుంటారు. కొంతమంది మన మీద ద్వేషం పడుతుంటారు. కొంతమంది మనల్ని హింసించడానికి వస్తుంటారు. కొంతమంది మనం పగబట్టి వస్తుంటారు. కొంతమంది మనం కీడు చేయడానికి వస్తుంటారు. కొంతమంది మనల్ని నష్టపరచడానికి వస్తుంటారు. కొంతమంది మన దగ్గర ఉన్న దాన్ని దోచుకోవడానికి వస్తుంటారు. ఇలాగా ఎన్నో రకాలుగా మనుషులు మన మీదకి వస్తారు. వాళ్ళందరూ నిలబడకుండా వెళ్ళిపోవాలంటే మనతో ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. ఎవరున్నాడా? కాబట్టి మనతో ఉండేవాళ్ళే. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని తీసుకుంటే ఆయనతో ఉండే ఇస్కారియోతు యూదా ఆయన నమ్మేశాడు. ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది, దాంట్లో అమ్మేశాడు. కాబట్టి ధనాపేక్ష సమస్త కీళ్లకు ధనాపేక్ష ఉండి ఎవరైనా అమ్మేస్తారు. ఇప్పుడు భర్తని భార్య అమ్మేస్తుంది, భార్యని భర్త కూడా అమ్మేస్తుంది ఈ దినాల్లో. చూడండి, అమ్ముడుపోతారు మనుషులు కూడా. డబ్బులకి ఏమైపోతుంది ఈ రోజున? అమ్ముడుపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డల మనము ఈ దినాల్లో మనకి ఏ మనిషి ఎలా వస్తాడో మనకు తెలియదు. ఏం పట్టుకొస్తాడు? ఇంత పెద్ద నింద పట్టుకొని రావచ్చు మన మీద నింద వేయటాకి, లేకపోతే ఇంత పెద్ద అవమానం పట్టుకొని రావచ్చు మనం వేయటాకి, ఇంత పెద్ద కీడు తీసుకొని రావచ్చు. ఏది తీసుకుని వచ్చినా ఆ మనిషి మన ఎదురు నిలవకుండా పారిపోవాలంటే మనతో ఎవరు ఉండాలి చెప్పండి అందరూ? ఎవరున్నారంట? అప్పుడు ఆ నింద తీసుకుని వచ్చినప్పుడు నువ్వు ఆ నిందను పట్టుకొని ఏడుచుకుంటూ కూర్చుంటావా, లేదా దేవుడు నాతో ఉన్నాడు ఇది నన్ను ఏం చేయదని ధైర్యంగా ఉంటారా? చెప్పండి అందరూ. ఆ సమయాన్ని ఏడుచుకుంటూ కూర్చునేది, నన్ను ఎందుకు అన్నారు, నా మీద ఎందుకు వేస్తారు, నేనేం చేయలేదు కదా అని చెప్పేసి నువ్వు అనుకుంటే, ఆ నిందను నువ్వు అనుభవించకపోతే, దేవుని దగ్గర రాకపోతే దేవుని కార్యంలో జరగదు కదా. ఏదో కార్యం దేవుడి కార్యంలో జరగాలంటే ఏదో సమస్య నీకు రావాలి. వచ్చినప్పుడు దేవుడు వచ్చి ఆ కార్యం, ఆ సమస్యను ప్రాబ్లం సాల్వ్ చేయాలి.
కానీ ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాము, ఏ మనిషి అయినా సరే వచ్చినప్పుడు మనం వెంటనే కృంగిపోవటము, చేతగానితనం అయిపోవటము, భయపడిపోవటము, కలవరపడిపోవటము, పిరికివారుగా మారిపోవటము, ఇక ప్రార్థన చేయడం మానేయటం, బైబిల్ చదవడం మానేయటం, చర్చి రావడం మానేయటం, ఏంటి ఇక అదే ఆలోచించుకోవడం, అందరికి ఫోన్లు చేసి అదే చెప్పటము, ఇది ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది అనమాట అంతా. కానీ దేవుని బిడ్డలైన మనము గ్రహించండి, ఏదైనా సరే ఒకటి వచ్చినప్పుడే దేవుడి కార్యం జరిగిద్ది. శద్రక్ మేషక్ అబేద్నెగోకు ఒక అద్భుతం జరగాలంటే ఏం రావాలి అక్కడ? ఏం రావాలంట? ఒక విగ్రహాన్ని పెట్టాడు. రెండోది ఒక ప్రతిమను కూడా పెట్టాడు. దేవతని పెట్టాడు. మళ్ళీ నెబుకద్నెజర్ రాజు బొమ్మను కూడా పెట్టాడు. అదే ఆస్కార్ అవార్డు ఇస్తారు ఈ రోజున. వాళ్ళు నమస్కారం చేయాలి, రెండింటిని నమస్కారం చేయలేదు. మరి దానియేలుకి ఏం చెప్పారు? నువ్వు ప్రార్థన చేయకూడదని చెప్పాడు. ఏ సేవలకి శద్రక్ మేషక్ అబేద్నెగోకి నమస్కారం చేయాలి అని చెప్పారు. దానియేలు దగ్గరికి వచ్చేసరికి అసలు ప్రార్థనే చేయకూడదని చెప్పారు. చూసారా? ఇక్కడేమో చెయ్యాలని చెప్పారు, ఇక్కడేమో చేయకూడదని చెప్పారు. కానీ అలాంటి సందర్భాల్లో మరి దేవుడు వాళ్ళకి అద్భుతాలు చేశాడు చేయదా? ఈ దినాల్లో మనం కూడా రాబోయే దినాలు ఇంతకంటే దారుణంగా ఉంటాయి. ఆ దినాలు మనం చూడకూడదండి. ఆ దినాలు మనం కళ్ళతో చూసి మనం బ్రతకలేము. దయచేసి దేవుని పెట్టిన మనము సమయం ఉండగానే మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డ కాబట్టి ఈ దినాన మనం ముందుగానే దేవుని సన్నిధిలో ఏం చేయాలన్నా సమకూర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పండి, మనకి 7 సంవత్సరాల కరువు వస్తుంది అన్నప్పుడు యోసేపు ఏం చేసి ఐగుప్తులో 7 సంవత్సరాల సరిపడా ఆహారాన్ని ముందుగా సమకూర్చాడు. అలానే రేపు రాబోయే దినం ఎలా ఉండదో తెలియదు. మనం ముందుగానే నేడు సమయం ఉండగానే దేవుని మందిరానికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. మందిరం ఉంది మీకు ఇక్కడ, చర్చి చక్కగా ఉంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. హ్యాపీగా ప్రార్థన చేసుకొని ఎంతసేపు కన్నీళ్ళు కార్చి ఎంతసేపు దేవుని బతిలాడి, ఆయన కాళ్ళు పట్టుకుని బతిలాడి, ఎంతసేపు మన అవసరాలు దేవుని అడిగి, ఎంతసేపు దేవుని యొక్క ముఖాన్ని చూడాలి, అంతసేపు చూసి తృప్తిగా దేవుని సన్నిధిలోకి మనము వెళ్ళొచ్చు. కానీ ఈ దినాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసేలా నువ్వు ఎలా తప్పించుకుంటావు? కాబట్టి మీ సొంత రక్షణ భయముతో వణుకుతో ఏం చేయాలంట? కొనసాగించాలి. కాబట్టి ఈ దినం మనదే, రేపు దినం మనదే కాదు. రేపు ఏమి సంభవించో మీకు తెలియదని రాస్తుంది. అందుకని ఈ దినాల్లో ఏనాటి కీడు ఆనాడు చాలు. కాబట్టి ప్రతి దినం కూడా ఏది మంచి జరగదండి. మనకి గుర్తుపెట్టుకోండి, ఏది మంచి జరగదు. ఇక రాబోయే అన్నీ కూడా భయంకరమైన కార్యాలు జరుగుతుండి. మనం జీర్ణించుకోలేము, ధైర్యంగా జీవించలేము, ధైర్యంగా దేవుని ఆరాధించలేము, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి వీలు కానే కాదు. అందుకని దేవుని బిడ్డలైన మనము యెహోషువ దగ్గరికి ఎంతమంది రాజులు, ఎంతమంది విరోధులు, శత్రులు వచ్చేటప్పటికి వాళ్ళు ఓడిపోయారా గెలిచారా? చెప్పండి. ఓడిపోయారు. ఉన్నారా? ఓడిపోయారు. కాబట్టి యెహోషువ, కాలేబు చాలా ధైర్యవంతులు. వాళ్ళు ముందుగా వేగు చూసి వచ్చారు. అలాగనే మరలా వీళ్ళందరూ ధైర్యం పరిచే వ్యక్తులు కనబడుస్తారు. అధైర్యపడిన వారు కానే కాదు. నిండు మనసుతో దేవుని ఆరాధించండి. ఏ మనసుతో అంట? దినాన దేవుని ఆరాధన కోసం మనం ఏం చేయాలి? తృప్తిగా ఆరాధించాలి. ఎన్ని గంటలు రావాలి? ఆరాధన సమయానికి వచ్చేసి ఏం చేయాలంట? ఆరాధనలో కూర్చొని తృప్తిగా పాటలు పాడి, స్తోత్రాలు చేసి, అభిషేకం అంది, సాక్ష్యం చెప్పి, ప్రార్థన చేసి, వాక్యముని తృప్తిగా మనం వెళ్ళాలి. కొంతమంది ఏం చేస్తున్నారు? సగం అయిపోయిన తర్వాత వస్తున్నారు. కొంతమంది అయితే 3 వంతులు అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఒక ఆమె అయితే కరెక్ట్గా 12:15కి 12:20కి వస్తుంది. నేను చెప్పేస్తాను, రావద్దమ్మా అని చెప్పేస్తున్నాను. నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను, దయచేసి రామాకమ్మా, ఎందుకంటే నువ్వు వస్తే ఆరాధన రావాలి, ఆరాధన అయిపోయిన తర్వాత వస్తున్నావు కాబట్టి దయచేసి రావద్దని చెప్పేసి ఒక ఆమెకి అయితే. ప్రతి వారం అంతే, ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తుంది. కాబట్టి చెప్పామా, దయచేసి నువ్వు రావద్దు, ఏదైనా చర్చికి వెళ్ళిపో, ఇక్కడ రామాకని చెప్పేస్తాను. ఎందుకంటే ఆమెను చూస్తేనే బాధగా ఉంటుంది. అరే ఒకరోజు కాదు, 2 రోజులు, ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తా టయానికి. మరి దేవుని మందిరం రావడానికి ఏమైంది? ప్రతిరోజు పిల్లలు స్కూల్కి పంపిస్తారు, చర్చి రావడానికి ఏమైంది? చెప్పండి. మీ అందరూ బిడ్డలు ఉన్నారు కదా, మీ బిడ్డలు చదివిస్తున్నారు కదా, మీరు ఉద్యోగాలు చేస్తారు కదా. కాబట్టి కొంతమంది మనం చూస్తే ఎందుకు ఆరాధనకు వస్తారో తెలియదు అనమాట. ఏదో అలా కనబడేసి వెళ్ళిపోతారు అంతే. నాకు కనబడి వెళ్ళిపోతే సరిపోయిందా? ఎవరికి కనబడాలి? చెప్పండి. నేనా పరలోకం ఇచ్చేది? నేనా ప్రాణం పెట్టింది? నేనా పరలోక రాజ్యం తీసుకెళ్ళేది? కాదు కదా. దేవుని యొక్క సన్నిధికి దేవుని చూసి భయపడాలి. ఎవరిని చూసంట? అందుకని మనం చదువుతున్న యెహోషువ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, యెహోషువని దేవుడు ఏం చేస్తాడంటే సేవ కొరకు ఏర్పరచుకున్నాడు. దేనికోసం అంట? సేవ కొరకు ఏర్పరచుకున్నాడు. ఎవరికి చెప్పాడు ఆ మాట? మోషేని పిలిచి, మోషే, యెహోషువ తల మీద చేయి పెట్టి నువ్వు అతను అభిషేకించు, నీ తర్వాత సేవ చేయాల్సిన వ్యక్తి యెహోషువ అని చెప్పాడు. అలాగే మోషే ప్రత్యక్ష గుడారానికి వెళ్ళినప్పుడు మోషేతో పాటు ఎవరు లేరండి?
యెహోషువ కూడా అక్కడికి వెళ్ళి ఆ మహిమను చూసి సత్యని శవంలాగా పడిపోయాడు. ఎవరైనా యెహోషువ అంటే అతను ఎందుకు చెప్తా అంటే అతడు దేవుని దగ్గరగా ఉన్న వ్యక్తి. ఎవరికంట? దేవునికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి, దేవునికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని నిండు మనసుతో నిండుగా దేవుని పూర్ణంగా ఆరాధించే వ్యక్తి. కాబట్టి తన జీవితంలో అపజయం అనేది అతను చూడలేదు. అందుకని దినాల్లో మనం కూడా ఈ యొక్క వాక్యాన్ని చదువుచున్నాం. మనకు అన్నీ కూడా యుద్ధాలి. ఏమంటాం? మనకు జరిగేది ఏంటి చెప్పండి? జరిగేవన్నీ యుద్ధాలు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా భార్య భర్త మధ్య యుద్ధమే, కుటుంబంలో యుద్ధమే, అన్నదమ్ముల యుద్ధమే, ఉద్యోగస్తుల యుద్ధమే, వ్యాపారస్తుల యుద్ధమే. ఎక్కడ చూసినా జరిగేది ఏంటంటే రోజు కొట్లాటలు, యుద్ధాలే జరుగుతున్నాయి. కాబట్టి నేనైతే మీరు నమ్మండి, నమ్ముకోండి, మీరు ఏ ప్రార్థన రాకపోయినా నేను అన్ని ప్రార్థనలు కూర్చుంటాను. అన్ని ప్రార్థనలు అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉందో అది దేవుని సన్నిధిలో పెట్టి నాకు ఇచ్చిన సేవ, నాకు ఇచ్చిన సంఘం, నాకు ఇచ్చిన ఆత్మల కొరకు నేను మాత్రం ఏం చేస్తానంటే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే మనకు జరిగేవన్నీ యుద్ధాలు. ఈ యుద్ధాలు మనం గెలవాలంటే, యుద్ధాలను జయించాలంటే ఎవరు మనతో ఉండాలండి? దేవుడు మనతో ఉంటేనే యుద్ధాలు జయించగలము. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి 9వ వాక్యాన్ని ఒకసారి చదవండి. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసిన దంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడును నిలిచి ఉండలేదు. చూడండి, ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు శత్రువుల గురించి. 23వ అధ్యాయం మొదటి వాక్యంలో చుట్టూనున్న వారి శత్రువుల్లో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలిగేసిన మీదట అనేక దినమైన తర్వాత యెహోవా బహు సంవత్సరముల వృద్ధుడు ఆయన. యెహోషువ బహు సంవత్సరాలు వృద్ధుడైపోయాడు. 3వ వాక్యం మీ దేవుడిని యెహోవా మీ నిమిత్తం సమస్త జనులకు చేసిన అంతయు మీరు చూచి మీ నిమిత్తం యుద్ధములు చేసిన వాడు మీ దేవుడిన యెహోవా. ఇప్పుడు శత్రువులు వీళ్ళ ఎదుట నిలబడలేకపోవడం కారణము ఇప్పుడు వీళ్ళు యుద్ధం చేస్తారా, వీళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడా? చెప్పండి అందరూ. వీళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. అందుకని మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఏమని ప్రార్థించాలి? ప్రభువా నా పక్షాన మీరు యుద్ధము చెయ్యండి. ఈ నింద ఈ మనిషి తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందని చెప్పేది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి తీసుకొస్తాడు మన దగ్గరికి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సమస్య తీసుకొస్తాడు. మీరు చూడండి, కొంతమంది మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయారంటే ఇక ఆ ఇల్లు నాశనం అయిపోయింది. ఇంకా గొడవలు, కొట్లాట్లు, అల్లర్లు, అసమాధానము ఇక రకరకాలుగా మారిపోతుంది. అంటే ఆ మనిషి రావటమే ఏం చేస్తాడు? ఆ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. నేను ఒకసారి ఒకటి చూశాను. హిందూ దేవుళ్ళది. దేవుళ్ళు బాగానే ఉంటారు. అక్కడ భార్య భర్తది ఆ దేవుడు, ఈ భార్య భర్తది ఈ దేవుడు బాగానే ఉంటాడు. మధ్యలో నారదుడు వస్తాడు. ఎవరు వస్తాడంట? నారదుడు వచ్చి ఏం చేస్తాడు? ఆ దేవుడికి ఈ దేవుడు గొడవ పెట్టేసిపోతాడు. ఈ దేవుడి మీద ఆ దేవుడు చెప్తాడు, ఆ దేవుడి మీద ఏం చేస్తాడు? ఈ దేవుడికి చెప్పేస్తాడు. ఏం చేస్తాడు? గొడవ పెట్టేసి వెళ్ళిపోతాడు. అలాగే మనుషులు కూడా ఏం చేస్తాడని మనకి లేనిపోని అన్నీ చెప్పేసి వాళ్ళ మీద చెప్పి ఏం చేస్తాడు? గొడవలు పెట్టేస్తాడు. ఇప్పుడు ఎవరి మాటలు నమ్ముతారు? చెప్పుడు మాటలు నమ్ముతారు. ఇది నిజం చెప్తే నమ్మరు. నిజం చెప్తే మాత్రము నమ్మరు. ఎవరైతే చెప్పుడు మాటలు చెప్తారో వాళ్ళ మాట అక్షరాలుగా నమ్ముతారనమాట. కాబట్టి యెహోషువను మనం చూసినప్పుడు ఆయన చెప్తున్నాడు, నాయన మీ పక్షాన నా పక్షాన్ని ఎవరు యుద్ధం చేస్తాడంట? దేవుడే యుద్ధం చేస్తాడు. 9వ వాక్యంలో యెహోవా బలము గల గొప్ప జనమును మీ ఎదుట నుండి కొట్టివేసినాడు. మీ ఎదుట నేటి వరకు ఏ మనుషుడు నిలవలేదు. ఏ మనుషుడు ఏం చేయాలంట? నిలబడలా. వీళ్ళ ముందున్న మనిషి ఎలాంటి వారు చెప్పండి? అమాలేకుల మధ్య హిత్తీలు, హివీలు, ఫెరిజీలు, కనానీలు, యెబూసీల మధ్యలో వీళ్ళు ఎలా ఉన్నారంట? మిడతల్లాగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట? వాళ్ళు అంత హైట్ ఉన్నారంట. వీళ్ళేమో మిడతల్లాగా ఉన్నారంట. వాళ్ళ ముందు మనం గెలవలేమో, మనకు వద్దు, చచ్చిపోతామని చెప్పారు. కానీ యెహోషువ ఏం చెప్పాడు? లేదు దేవుడు మనతో ఉన్నాడు, మనం గ్యారంటీగా గెలుస్తామని చెప్పారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే అలాంటి గొప్ప గొప్ప జనాలను కూడా దేవుడు ఏం చేస్తాడంట? యుద్ధం చేసి వీళ్ళ కొరకు ఏం చేస్తాడంట? ఆ రాజ్యాన్ని జయించి ఇశ్రాయేలు ప్రజలకే ఇచ్చాడు. ఇందులోనే మనం 11వ వాక్యం 10వ వాక్యం చదవమ్మా. మీ దేవుడైన యెహోవా
మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. చూసారా? మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. ఏం చేస్తాడండి? ఒకడు ఎంతమంది తరుముతాడంట? 1000 మంది. ఎలా తరుముతాడండి? దేవుడు యుద్ధం చేస్తాడు అక్కడ. ఎవరు యుద్ధం చేస్తాడంట? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు ఐగుప్తులు చెప్పారు, నాయనా మనం వెళ్ళిపోదాం వెనక్కి. దేవుడు యుద్ధం చేస్తాడు అక్కడ, కనబడిపోతుంది అక్కడ. దేవుడు వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తాడని క్లియర్ కట్గా కనబడిపోతుంది. నిర్గమాకాండం 14 అధ్యాయాలు చూడండి. 14 అధ్యాయం 25 వాక్యాలు వాళ్ళు చెప్తున్నారు. దేవుడు వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మనం ఉండొద్దు, పారిపోదాం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ఉమ్. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఇశ్రాయేలు యుద్ధం నుంచి మనం పారిపోదాం రండి, యెహోవా వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేయిస్తాడు. ఇప్పుడు ఎవరు యుద్ధం చేస్తున్నారు అక్కడ? శత్రువులకి దేవుడు యుద్ధం చేస్తాడని తెలిసిందా తెలియలేదా? చెప్పండి. తెలిసిందా తెలియలేదా? అప్పుడు మనకు తెలియదు మరి. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు యుద్ధం మనం గ్రహించలేము, కానీ శత్రువులు గ్రహిస్తున్నారు. శత్రువులు గ్రహిస్తున్నారు ఏమని? దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ దినాల్లో మనం కూడా ఏం చేయాలంటే గ్రహించుకోవాలి. దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేశాడు, ఈ కార్యం జరిగిందంటే ఈ శత్రువుని దేవుడు ఓడించి ఆ కార్యాన్ని చేశాడు. ఈ సమస్య తీరిందంటే దేవుడు ఆ శత్రువుతో యుద్ధం చేసి ఆ సమస్యనే తీర్చాడు. కాబట్టి ప్రతిది కూడా ఏం చేయాలి? మనం గుర్తించాలి, ఇది దేవుడు చేసిన కార్యము. చెప్పండి అందరూ, ఎవరు చేస్తారంట? ఇది దేవుడు చేసిన కార్యము. దేనివల్ల? దేవుడు యుద్ధం చేసి దేవుడు ఆ కార్యం చేశాడు కాబట్టి ఈ కార్యం నాకు జరిగింది. దేవుడు యుద్ధం చేయకపోతే ఈ కార్యం నాకు జరిగేది కాదు. ఇశ్రాయేలు ప్రజలను చూసి ఐగుప్తులు అంటున్నారు, నాయనా ఇది దేవుడు చేసే యుద్ధము కాబట్టి మన వాళ్ళతో గెలవడానికి కుదరదు, మనం పారిపోదాము రండి. కారణం ఏంటంటే దేవుని ప్రజలతో దేవుడు ఉంటే మన యుద్ధాలన్నీ ఎవరు చేస్తారండి? దేవుడే. ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, మీరు ఊరికే ఉండి దేవుడు కలుగజేసే రక్షణనే చూడండి. యుద్ధం చేస్తే ఎవరు? దేవుడు. నిర్గమాకాండం 14 అధ్యాయాలు చదవ ఆ మాట. అందుకు 14 చదవండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు. చాలు. ఇక్కడ మీరు ఊరికే ఉండి రక్షణ చూడండి. మీరు ఊరికే ఉండండి, ఆయన చేసి యుద్ధాన్ని చూడండి. ఆయన యుద్ధం చేసిన తర్వాత ఆయన కలగజేసే రక్షణ మీరేం చేయాలంట? చూడండి. అంటే యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధం యెహోవానే. ఎవరంట? యుద్ధము యెహోవానే. అందుకని ఈ దినాల్లో ఈ వాక్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో ఎంతోమంది మన ఎదుటికి వస్తారు. చెప్పండి అందరూ, ఎవరు వస్తారంట? దావీదు ఎదుటి ఎవరు వచ్చారండి? గొలియాతు వచ్చాడు. గెలవగలిగాడా గొలియాతు? కారణం ఏంటి? యుద్ధము యెహోవాదే అన్నాడు ఆయన. ఎవరో? దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే. కాబట్టి నీ ముందు నా ముందు మనం పాట పాడాం, సైన్యములకు అధిపతి అగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు, భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో, యేసు మనకు తోడై ఉన్నాడు, యేసు మనకు తోడై ఉన్నాడు, జయము మనకు నిశ్చయమేగా, జయము మనకు నిశ్చయమేగా. హల్లెలూయా. దేవుడు సైన్యానికి అధిపతిగా ఆయన కనబడుతున్నాడు. కాబట్టి దేవుడు ఒక సైన్యముగా మన ముందు వస్తున్నాడు, మన ముందు వెళుతున్నాడు. కాబట్టి ఈ దినాల్లో ప్రతి ఒక్క సమస్య వచ్చినప్పుడు మనం ధైర్యంగా చెప్పాల్సి అంటే ఈ యుద్ధం దేవుడు చేస్తాడు అని చెప్పాలి. ఎవరు చేస్తాడంట? సాతానా, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా పక్షాన నువ్వు నన్ను గెలవలేవు అని చెప్పేసి మనం ఏం చేయాలి? సాతానికి సవాలు విసరాలి. ఎవరికంట? సాతానికి సవాలు విసరాలి. అంతేగాని ప్రతి ఒక్క దాన్ని కూడా భయపడిపోయి నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను అని మనం అనకూడదు. చచ్చిపోతామనే మాట మన నోట్లో రాకూడదు. ఆ మాట ఎవరన్నారు? యోనా అన్నాడు, బతుకుడు కంటే చచ్చుటే మేలు అన్నాడు. ఏలియా అన్నాడు, నేను చచ్చిపోతే మంచిది అన్నాడు. బదరి వృక్షం కింద మరణాపేక్షగా ఏడుస్తున్నాడు. చేతగాని వాళ్ళుగా భయపడిపోయారు. ఏలియా ప్రాణం చేస్తే అగ్ని దిగి వచ్చి 50 మంది కాల్చింది, మళ్ళీ ప్రాణం చేస్తే 50 మంది కాల్చింది. ఆయన ప్రాణం చేస్తే తొట్లో పిండి అయిపోలే, బుడ్డిలో నూనె అయిపోలే.
మరి ఆయన ప్రాణం చేసి ఎన్ని అద్భుతాలు జరిగి వర్షం కురవల 3.5 సంవత్సరం ఆయన ప్రాణం చేసి వర్షం వచ్చింది. చివరికి ఆయనకి ఏమొచ్చిందండి? మరణ భయము. ఏమొచ్చిందంట? అన్ని అద్భుతాలు చేస్తే ఎలీషా యోర్దాను నదిని పాయలు చేశాడు. దేని పాయలు చేశాడ? యోర్దాను నదిని పాయలు చేశాడు. యోర్దాను నదిని బైబిల్ ఎంతమంది పాయలు చేశారు చెప్పండి పుణ్యాలుగా? తెలుసా? ఎలీషా, ఏలియా, మోషే, యెహోషువ. ఎంతమంది మొత్తము? 4 యోర్దాను నదిని పాయలు చేశారు. 6 నెలలుగా మారింది. ఇంకంతకంటే గొప్పగారి మోషే చేశాడు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఏ సముద్రం అంట? ఎర్ర సముద్రం. 6 నెలలుగా మారిందంట. ఎంత అద్భుతం అండి అది. ఈ దినాల్లో మనం అలాంటి కార్యం చేయగలుగుతున్నామా? ఏదన్నా కళ్ళతో ప్రార్థన చేసి ఉపవాసం కన్నీళ్ళు కాచి రాత్రి అంతా ప్రార్థన చేసి ఒక కార్యం మనం సాధించగలుగుతున్నామా? లేదు. దేవుని నమ్మేసాము, బాప్తిస్మం పొందేసాము, సంవత్సరాల తరబడి చర్చికి వస్తాం. కానీ ఒక కార్యం అన్నా మన శత్రువులు చూడగలుగుతారు. మన పక్షాన్ని దేవుడు చేశాడు, యుద్ధం చేశాడు, దేవుడు మనల్ని గెలిపించాడు, మనకు విజయాన్ని ఇచ్చాడు అని ఒక శత్రువు చూసే ఒక కార్యం అందరికి కనబడుతుందా? కనబడట్లేదు. అందుకని మీకు ఏదైనా సరే ఒక కార్యం జరగాలంటే ఖాళీ చూసుకు వచ్చి చర్చిలో మోకాళ్ళు వేసి కన్నీళ్ళు కార్చి ప్రార్థించండి. ఆ పని చేసిన ఎవరండి బైబిల్లో? అన్న ఎవరంట? తన గొడ్రాలు తను నిందిస్తున్నారు, దూషిస్తారు, అవమానపరుస్తారు. తట్టుకోలేక వచ్చి దేవుని మందులో కన్నీళ్ళు కార్చి ఆమె ప్రార్థన చేసి ఏం చేస్తుందంట? మన సంతానాన్ని పొందుకుంది. అందుకని దేవుని బిడ్డ మనము ఏదైతే మనకు అసాధ్యమో అది దేవునికి సాధ్యమే. అప్పుడు దేవుని సందుకు వచ్చి మనం ఏం చేయాలంటే దాని కొరకు పోరాడి గెలవాలా, ఓడిపోవాలా? చెప్పండి. గెలుస్తాను అనేవాళ్ళు ఇక మీద ఒక్కసారి మీ చేయి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. మనం గెలవాలి, ఓడిపోకూడదు. సాతాను చేత ఓడిపోకూడదు. ఏబు దగ్గర దేవుడు ఛాలెంజ్ చేస్తాడు. ఓడిపోయిందా సాతాను? ఏబు ఓడిపోయాడా? చెప్పండి. సాతానే ఓడిపోయింది. కారణం ఏంటి? దేవుడు తోడుకున్నాడు. దేవుని యొక్క హస్తం చుట్టూ కంచె వేసి పెట్టేసింది. అలాగే మన చుట్టూ కూడా సాతాను రావాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? మనల్ని టచ్ చేయాలంటే మిమ్మల్ని ముట్టినవాడు నాకు కనుగుడ్డు ముట్టినట్టు అన్నాడు. మనల్ని టచ్ చేయాలంటే ఎవరు ముట్టాలి? ఫస్ట్ దేవుని ముట్టాలి. దేవుని దాటి రావాలి సాతాను. అది సాధ్యమనా? అందుకని ప్రతి ఒక్కడా మేము విశ్వాసమే, మేము దేవుని బిడ్డలు, మేము చర్చికి పోతున్నాం అని చెప్పడం కాదండి. నీ దేవుడు నీతో ఉన్నాడని చూపించండి. మీరు నా దేవుడు నాతో ఉన్నాడు, నా శ్రమల్లో ఇదిగో నా దేవుడు కార్యం చేశాని విడుదల పొంది సాధించి చూపించి దేవుణ్ణి మహింపరచాలి. దేవుడు అన్నాడు ఆపత్కాలను గురించి మొరపెట్టుకుని నేను విడిపిస్తాను, నన్ను మహింపరచాలన్నాడు. నీకు ఆపద రాని, నువ్వు నాకు ప్రార్థన చేయి, నేను నిన్ను విడిపిస్తా, నువ్వు నన్ను మహింపరచాను. కానీ దేవుని కార్యాన్ని మనం అనుభవించి 10 మందికి మనము సాక్షిగా ఉండడానికి మనం ప్రయాసపడు. కానీ మనం ప్రతిదాన్ని కూడా ఏంటి మనం ముడిచిపోయి దేనికి పనికిరాని చేతగాని దౌర్భాగ్యాన్ని పరిస్థితికి మనం వెళ్ళకూడదు. ఒక యుద్ధం వస్తే యుద్ధం చేయాలి, యుద్ధంలో గెలవాలి, సాధించాలి. అంతేగాని మనం ఓడిపోకూడదు. నా జీవితంలో అయితే ఏదైనా అనుకున్నానంటే అది చేశాను, నిద్రపోను. ఇంకా అది అనుకున్నానంటే నా మైండ్లోకి వచ్చిందంటే ఇక తిరుగుతూ ఉంటుంది మైండ్లో, అలా తిరుగుతూనే ఉంటుంది. అది అయిపోయే వరకు నాకు నిద్ర పట్టదు. ఎందుకు చెప్తున్నా అంటే మనకు పట్టుదల ఉండాలి. ఏముండాలంట చెప్పండి అందరూ? పట్టుదల అనేది ఉండాలి. ఇది చేయాలంటే అది చేసి చూపించాలి. ప్రార్థన చేసి నా దేవుడు చేసి అని చెప్పి ఏం చేయాలంట? చూపించాలి. యెహోషువ ఎదుట ఏ మనుషుడు ఏమయ్యాడంట? నిలవలేకపోయాడు. మన దేవుని మాట వింటే దేవుడే మన విరోధుడికి విరోధి, మన శత్రువులకు శత్రువు. నిర్గమాకాండము 23 అధ్యాయము 22 వాక్యం మీరు చదివితే దేవుడు మనతో ఉన్నట్లయితే ఇక మనం యుద్ధం చేయాల్సిన పని లేదు, దేవుడే యుద్ధం చేస్తాడు. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, మనము దేవుని మాట విని వాక్యానుసారంగా లోబడి జీవించినట్లయితే, చెప్పినది యావత్తు చేసిన ఎడల, దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి చేసినట్లయితే, నేను నీ శత్రువులకు శత్రువును, నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధిని, నీ విరోధులకి విరోధిని. ఇప్పుడు ఎవరి మాట వినాలి? మనము దేవుని మాట విని వాక్యాన్ని ఎప్పుడైతే జీవిస్తున్నామో దేవుడు ఏమన్నా అంటే నీ విరోధులకి నేను విరోధిని, నీ శత్రువులకు నేనే శత్రువు. అంటే ఇప్పుడు ఇక మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు విరోధి వచ్చాడు, ఎవరికి విరోధాడు? దేవునికే. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి. ఇప్పుడు దేవుడు మన పక్షం ఉన్నాడు. దేవుడు మన పక్షం ఉన్నప్పుడు విరోధి వస్తే ఎవరికి విరోధాడు? దేవుని విరోధి, మనకు కాదు. ఇప్పుడు వాడు మన దగ్గర రాండి, ఎవరిని దాటుకొని రావాలి? దేవుణ్ణి జయించి మన దగ్గర రావాలి. అది సాధ్యమేనా? సాధ్యం కాదు.
అందుకని దేవుని బిడ్డలు మనము దేవుని వాక్యాన్ని విని దేవుడు చెప్పింది చెప్పినట్టు మనం చేస్తే దేవుడు మనతో ఉంటాడు. యెహోషువకు దేవుడు చెప్పాడు, ధర్మశాస్త్రంతో అనుసరించాలి, అందరికీ బోధించాలి, కుడి ఎడమ తొలగిపోకూడదు, నిన్ను విడవను ఎడబాని చెప్పాడు. అందుకని దేవుని వాక్యాన్ని విని మందిరానికి వచ్చి మనం దాని ప్రకారం జీవించి 10 మంది కూడా సత్యాన్ని బోధించి మన అందరూ ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని జీవించినప్పుడు దేవుడే వాళ్ళకి విరోధిగా, దేవుడే వాళ్ళకి శత్రువుగా ఉంటున్నాడు. అప్పుడు మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పుడు ఎవరు యుద్ధం చేస్తారు? అప్పుడు చెప్పండి. దేవుడే యుద్ధం చేస్తాడు. ఇప్పుడు మనం యుద్ధం చేయాలి, దేవుడు యుద్ధం చేయాలా? చెప్పండి. దేవుడు యుద్ధం చేయాలా, మనం యుద్ధం చేయాలా? దేవుడే యుద్ధం చేయాలి. అప్పుడు మనం ఎలా ఉండాలి? నెమ్మదిగా ఉండొచ్చు. మనం ఎలా ఉండొచ్చు అంట? నెమ్మదిగా. అంటే దేవుడు చెప్పింది మనం చేసేసి మనం సైలెంట్ కూర్చుంటే మీరు ఊరకే ఉండండి, దేవుడు యుద్ధము చేస్తాడు. అందుకని మన దినాల్లో మన జీవితంలో ఇలాంటి శత్రులు, ఇలాంటి విరోధులు, ఇలాంటి పగవారు ఎంతమంది వచ్చేటప్పటికి మనం భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంటే కనుక దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఎవరు తోడుగా ఉండాలంట? మనం ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను, మీరు నాతో కూడా రండి అని అడగాలి. మోషే అన్నాడు, నువ్వు మాతో కూడా రా, నువ్వు రాకపోతే మేము వెళ్ళము, నువ్వు రాకపోతే మాకు ఈ ప్రయాణము వద్దు అని చెప్పాడు. అందుకని మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఏమనాలి? ప్రభువా, మీరు నాతో రండి, నా ఉద్యోగానికి వెళ్తున్నాను, నా చదువులకి వెళ్తున్నాను, నా పనికి వెళ్తున్నాను, లేదా పలానా కార్యం కోసం వెళ్తున్నాను, అధికారులకి వెళ్తున్నాను, ఈ కార్యం జరగాలి ప్రభువా అని ఎవరిని అడగాలి మనము? ప్రభువా, నువ్వు వచ్చేట్లేదు కనుక ఈ పని సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని ఏం చేయాలి? మనం ముందుకే వెళ్ళాలి. చాలా సందర్భాలు మనకు ప్రార్థన లేకుండా ఎన్నో కార్యం వెళ్తాము, అవి జరగవు. కారణం ఏంటి? మనకి ప్రార్థన లేదు. అందుకని దేవుని బిడ్డలైన మనము మనకి జీవితంలో యెహోషువ ముందు ఏ మనుషుడు నిలవలేకపోవడం గల కారణం అంటే దేవుడు వారి కొరకు యుద్ధము చేసెను. ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడే యుద్ధం చేస్తాడు. అందుకని దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు కాబట్టి ఏ శత్రువు వచ్చినా గెలుస్తాడా, ఓడిపోతాడా? చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు దేవాలయాన్ని కడుతున్నప్పుడు శత్రులు వస్తారు కట్టనీయకుండా. శత్రులు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, మీరు భయపడాల్సిన అవసరము లేదు. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 20వ వాక్యం రాసుకోండి. కాబట్టి అక్కడ చెప్తున్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడి నుంచి వచ్చేయండి, అక్కడ దేవుడు మన కొరకు యుద్ధం చేస్తాడు, మనం భయపడాల్సిన అవసరము లేదు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. దేవుడు మన పక్షం యుద్ధం చేసేటట్లయితే కనుక ఏ శత్రువు మనకు ఉండడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వాక్యం మనం చదివితే అక్కడ కూడా ఒక శత్రువు అనేది వచ్చినట్లయితే దేవుడు దాన్ని మనకు దూరం చేస్తున్నాడు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయము ముందెదరు, నీతో వాదించి వారు మాయమై నశించిపోవుదురు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యముల 11లో నీ మీద కోపపడి వారు అందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు, నీతో వాదించి వారందరూ మాయమై నశించిపోదురు, నీతో కలహించి వారిని నీవు వెతుకుదు గాని వారు నీకు కనుగొనలేకపోదువు, నీతో యుద్ధం వచ్చేవారు మాయమైపోదురు, అభయులగుదురు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో స్పష్టంగా రాస్తుంది, నీ మీద కోపపడి వారు అందరూ సిగ్గుపడిపోతారంట. చెప్పండి, అందరూ ఏమవుతారంట? నిన్ను చూస్తే కోపపడుతుంటారు, నిన్ను చూస్తే ద్వేషిస్తుంటారు, నిన్ను చూస్తే దూషిస్తుంటారు, నిన్ను చూస్తే నిందిస్తుంటారు, నిన్ను చూస్తే అవమానపరుస్తుంటారు. అలాంటి వారు అందరూ కూడా దేవుడు మనతో ఉన్నట్లయితే కనుక ఏమవుతారు? చెప్పండి. సిగ్గుపడిపోతారు. మళ్ళీ నీతో వాదించి వారు ఏమైపోతారంట? మాయమైపోతారు, కనబడరాలు. నువ్వు ఎంత వెతికినా వాళ్ళు కనపడనే కనబడు. కారణం ఏంటి? నిన్ను చూసి కాదు, నీ దగ్గర ఉన్న దేవుని చూసి, నీ పక్షాన ఉన్న దేవుని చూసి. అని నేను ప్రతి దేవుని బిడ్డ 12 వాక్యాలు చదువుతున్నావు. నీతో కలహించేవారు నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోతావు. ఒక శత్రులు, ఒక విరోధులు మన కిడిచేయడానికి ఉంటారు. అలాంటి వారు ఉన్నప్పుడు మనం ఎంత వెతికినా వాళ్ళు కనపడతారా? కనపడరు. నీతో యుద్ధం చేయవారు ఏమైపోతారంట? మాయమైపోతారు. అందుకని మనం ఎప్పుడు అదే సమస్య మన దగ్గర ఉండదు, ఎప్పుడు అదే శత్రువు మన దగ్గర ఉండరు. ఏంటి? ప్రతి ఒక్కటి శాశ్వత కాలం మనకు ఉండదు, ప్రతి ఒక్కటి తొలగిపోతూనే ఉంటుంది. అందుకని మనందరం కూడా దేవుని వాగ్దానాలను పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ఏం పట్టుకుని ప్రార్థన చేయాలంట? దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకుని ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో
ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ఎందుకు మనము భయపడాల్సిన అవసరం లేదంటే ఎటువంటి శత్రువు వచ్చేప్పటికి దేవుడు దాన్ని యుద్ధం చేసి దాన్ని మన యుద్ధం నుంచి ఏం చేస్తాడు, తొలగిస్తాడు. ఇదే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 25 వాక్యం చదివితే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు చేసే యుద్ధం 45 చదవండి. 49:25. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకర్లు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో బలాఢ్యులు చెరపట్టబడిన వారు సైతం విడిపించబడుదురు, బేకర్లు చెరపట్టబడిన వారు విడిపించబడుదురు, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. కాబట్టి ఇక్కడ మనతో ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తే ఎవరు యుద్ధం చేస్తామన్న పక్షాన, ఇప్పుడు కోడి పిల్లతో యుద్ధం చేయడానికి వస్తే కోడి పిల్ల పక్షాన ఎవరు యుద్ధం చేస్తారు, తన తల్లి. అలాగనే మనకి ఎవరైనా యుద్ధం చేయడానికి మన మీదకి వస్తే, పిల్లలుగా ఉంటే మనకి ఎవరు వస్తారు, మన తల్లిదండ్రులు వస్తారు మన కోసం. అలాగనే మనకు భూమి మీద దేవుని యొక్క పిల్లలుగా మనం జీవించినట్లయితే మన కోసం యుద్ధం చేయడానికి ఎవరు వస్తారు, తండ్రి అయిన దేవుడు వస్తాడు. అందుకని మన ఈ దినాల్లో మన యుద్ధాలు మనమే చేస్తున్నాం, దేవుని చోటు పట్ల ఏం చేయట్లంట, మీరు పగ తీర్చుకోవద్దు, దేవుడికి పగ తీర్చుకోవడానికి ఏం చేయాలంట, చోటు ఇవ్వండి. మీరు యుద్ధం చేయొద్దు, మీరు మౌనంగా ఉండండి, ఆయన యుద్ధం చేస్తాడు. కానీ మనమే చేస్తున్నాం, ప్రతి యుద్ధం మనమే చేసేసి ఆ యుద్ధంలో ఓడిపోవటము, గెలవలేకపోవటము, విజయాన్ని సాధించలేకపోవటము, ఇలాగ అధైర్యపడిపోయి కలవరపడిపోయి భయపడిపోయి దుఃఖపడిపోయి కృంగిపోయి చేతగాని స్థితిలో మనం కనపడుతున్నాం. కానీ దేవుడికి ఇస్తే కనుక దాని యుద్ధంలో విజయం ఇస్తాడా, ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నీతో యుద్ధము వారితో నేనే యుద్ధము చేసేది. కాబట్టి మనతో ఎవరైతే యుద్ధము చేయాలనుకున్నారో అలాంటి యుద్ధాన్ని దేవుడికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలంట? 55 యెషయా గ్రంథము 55వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదవండి. 17 54:17 సారీ 54:17. జనులు గుంపు కూడినను నీకు విరోధముగా చాలు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయుధాలు ఎవరి ద్వారా వస్తాయండి? మనుషుల ద్వారా వస్తాయి. ఎవరి ద్వారా అంట చెప్పండి? విరోధంగా ఎవరి ద్వారా రూపించబడుద్ది? మనుషుల ద్వారా. అనేక మంది మనుషులు ఏం చేస్తారు, మన విరోధంగా రూపించుకుంటూ వస్తారు. ఒక ఆయుధం తీసుకొస్తారు. ఏ ఆయుధము? గాయపరిచే ఆయుధం పట్టుకొస్తారు, దుఃఖపరిచే ఆయుధం పట్టుకొస్తారు, దూషించే ఆయుధం పట్టుకొస్తారు, అవమానపరిచేది ఒక ఆయుధము, కన్నీళ్లు కారిపించేది ఒక ఆయుధము, వేదన పరిచేది ఒక ఆయుధము, కలవరపరిచేది ఒక ఆయుధము. ఇవన్నీ కూడా ఏమంటారు? వాటిని ఒక ఆయుధాలే. ఇవన్నీ కూడా తీసుకొచ్చేప్పటికి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వారి కారణం ఏంటి? దేవుడు యుద్ధం చేస్తాడు. చెప్పండి, ఎవరు యుద్ధం చేస్తాడంట? దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడు యుద్ధం చేస్తాడు. కాబట్టి ఎన్ని ఆయుధాలు విరోధంగా మనకు వచ్చేప్పటికి, ఎన్ని ఆయుధాలు విరోధంగా రూపించబడినప్పటికీ అవన్నీ గెలవకపోవడం గల కారణము దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఎవరంట? దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. కాబట్టి ఏ మనిషి మన ఎదుట నిలవలేడు. రోమరాసు పత్రిక 8వ అధ్యాయం 35 వాక్యాలు మనం చదువుతున్నాం. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు ఉన్నారా లేరా? మనకు లేనట్లే. ఎవరికి విరోధులు వాళ్ళు? దేవునికి విరోధులు వాళ్ళు. ఇప్పుడు మనం జయించాలంటే ఎవరిని జయించాలి? దేవుని జయించాలి. అది సాధ్యమేనా? అప్పుడు జయం మనకా సాతానిక? జయం మనకే. చెప్పండి అందరూ, జయము మనకే. కాబట్టి దేవుని బిడ్డ మన జీవితంలో మన యుద్ధాలని చేస్తే ఎవరండి? దేవుడే. అందుకని మన అందరం కూడా మన దేవుడు ఉన్నాడని ధైర్యం ఉండాలా, లేడని భయపడుతుండాలా? యుద్ధం చేసి జయమిస్తానని ధైర్యం ఉండాలా, లేదా మన దేవుడు చేతకాని భయపడాలా? దేవుడు తలుచుకుంటే ఏ కార్యమైనా చేయగలడు. దేవునికి అసాధ్యం ఏంటి ఏది లేదు. అందుకే చివరి దినాల్లో మనం మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాం, దేవుని కుమారులుగా మన హక్కులు పొంది ఉన్నాం, పరలోక వారసత్వాన్ని మనం పొంది ఉన్నాం. కాబట్టి ఏది ఉన్నా దేవుని స్వతంత్రంగా హక్కుదారులుగా అడిగి పొందుకోవాలా లేదా? చెప్పండి. ఏ కష్టం వచ్చినా మనం ఎక్కడికి రావాలి?
హిజ్కియాకి వచ్చి చెప్పాడు, యెషయా నీకు మరణకరమైన రోగం వచ్చి నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఎక్కడికి పరిగెత్తుకొచ్చాడు? దేవుని మందిరానికి పరిగెత్తుకొచ్చి ఏం చేశాడంట? దేవాలయం దగ్గరికి వచ్చి గోడ పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేశాడంట. ఏడ్చి ఏం చేశాడంట? ప్రార్థన చేస్తాడు. అప్పుడు మళ్ళా దేవుడు ఏం చేశాడు? యెషయా దగ్గరికి పోయి అతను ఏడ్చాడు, ప్రార్థన చేయమన్నాడు. నువ్వేం చేయాలి? వెళ్ళి మళ్ళీ అతను బ్రతుకుతావని చెప్పిరా అని చెప్పాడు. ఏం చెప్పాడంట? నువ్వు వెళ్ళి బ్రతుకుతావని చెప్పిరా. చూడండి, దేవుని పెట్టిన మనందరం కూడా దేవునికి సన్నిధిలో ఈ సత్యాన్ని చదువుచున్న దేవుడు మనిషి కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. సైంటిస్టులు అందరూ కూడా దేవుడు సూర్య చంద్రుల్ని ఆపేశాడు, యెహోషువ ప్రార్థన చేస్తే అది నిజము కాదనుకున్నారంట. నిజము కాదనుకొని ఆ సంవత్సరం అంతా లెక్క పెడితే ఒకరోజు తక్కువ వచ్చిందంట. తక్కువ వస్తే బైబిల్ దగ్గరికి వచ్చేసరిగా ఆ రోజు కనపడిందంట. ఏ రోజు అది? సూర్యుడు ఆగిపోయాడు. అప్పుడు ఆ రోజంతా ఆగిపోయింది కదా, ఆ రోజు జరగలే. ఆ సంవత్సరం అయితే అయిపోయింది, ఒకరోజు ఏమైంది? ఆగిపోయింది. ఒకరోజు ఏమైందంటే ఆగిపోయింది. కానీ దేవుని పెట్టిన మనము దేవునికి సన్నిధిలో దేవుడు చేసే కార్యాలు చూడండి. ఆ యుద్ధం జరగడం కోసం, యుద్ధం కోసం సూర్యుడిని చెప్పండి, చంద్రుడిని ఏం చేస్తాడ? అక్కడే ఆపేశాడు. అందుకని దేవుని పెట్టిన మనము, మన దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. నీ కొరకు నా కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు, నీ కొరకు నా కొరకు సూర్య చంద్రుని ఆపుతాడు, నీ కొరకు నా కొరకు ఎంత పెద్ద యుద్ధమని దేవుడు చేస్తాడు. కానీ మన యొక్క జీవితంలో మన విశ్వాసం అనేది దేవుని ఉంచాలి. దేవుని మీద సరైన పరిపూర్ణ విశ్వాసము మనకు ఉన్నట్లేదు కనుక తప్పకుండా దేవుడు మనకి ఏం చేస్తాడు? కార్యాన్ని చేస్తాడా చేయడా? చెప్పండి, దేవుడు చేస్తాడా చేయడా? తప్పకుండా దేవుడు చేస్తాడు. ఇంకో సందర్భం కూడా ఉంది. యెషయాకి దేవుడు ఏం చేస్తాడంట? గోడ గడియారు వెనక్కి జరిపించాడంట. ఏం చేస్తాడంట? హిజ్కియా కోసం ఏం చేస్తాడు దేవుడు? గోడ గడియాన్ని వెనక్కి నడిపించాడు కదా. 10 మెట్లు. ఎన్ని మెట్లు అంట? 10 మెట్లు. అప్పుడు ఆ టైంలో అలా ఆగిపోయింది అక్కడ. కానీ దేవుని బిడ్డలు మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్న ప్రతి మనిషికి జీవితంలో మనం బ్రతుకు దినమనంట ఏ మనుషుడు మన దగ్గర నిలబడకుండా ఉండాలి అంటే కనుక దేవుడు మనతో ఉండాలి, దేవుడు యుద్ధాన్ని చేయాలి. ఈ జనవరి మాసము చివరి వారంలో మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మన పక్షం యుద్ధం చేయాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నా కోసం యుద్ధం చేయమని దేవుని దగ్గర రావాలి. చెప్పండి అందరూ. వాళ్ళేదో పెద్ద ప్రార్థనా పరులు, వీళ్ళేదో పెద్ద ప్రార్థనా పరులు, మా పాస్టర్ పెద్ద ప్రార్థనా పరుడు అని చెప్పేసి మనుషుల మీద ఆధారపడకూడదు. మనమే మోకాళ్ళు వేసి ప్రభు నా కొరకు యుద్ధం చేయండి అని ఎవరిని అడగాలి? మనము దేవుణ్ణి అడగాలి. విన్నారా? ఎవరిని అడగాలి? మనము దేవుణ్ణి అడగాలి. చదువుకునే పిల్లలు అవ్వచ్చు, ఉద్యోగం చేసి అవ్వచ్చు, వ్యాపారం చేసి అవ్వచ్చు, ఎవరైనా సరే ఎవరి దగ్గర వచ్చి ప్రయాణం చేయాలి? దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేసి మనం వెళ్తే కార్యాన్ని చేస్తాడు. అందుకని అనేక సందర్భాల్లో మనం దేవునికి మహిమపరచని దౌర్భాగ్యాన్ని పరిస్థితి కనబడుచున్నాం. అందుకని మన జీవిత కాలం అంతా కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. యెహోషువ చేసిన మొట్టమొదటి పని అంటే పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించాడు. అంటే దేవుణ్ణి ప్రార్థించే విషయంలో పరిపూర్ణంగా మహిమపరిచాడు. దీని గురించి మీకు ఇంకా చెప్తాను, నేను వచ్చే నెలంతా మీకు చెప్తాను. మనం బ్రతుకు దినమనట ఏ మనిషి నిలవలేడు. మనం బ్రతుకు దినమనట దేవుని స్తుతించాలి, బ్రతుకు దినమనట ప్రార్థించాలి, బ్రతుకు దినమనట ప్రతిష్ఠ కలిగి ఉండాలి, బ్రతుకు దినములంట బలము కలిగి ఉండాలి, బ్రతుకు దినములన్నిట దేవుని మందు నివాసించాలి, బ్రతుకు దినములన్నిట ధర్మశాస్త్రం అనుసరించకు భయపడకుండా మనం ముందుకెళ్ళాలి, బ్రతుకు దినములన్నిట ఏ అపాయం రాకుండా చూసుకోవాలి, బ్రతుకు దినం అన్నిట నీతి భక్తి కలిగి మనం జీవించాలి. చివరి దినానికి వచ్చి మనము మన జీవిత కాలానికి మనం చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి, పొందాల్సిన కార్యాలు మనకు కొన్ని ఉన్నాయి. మనం ఏం చేస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడు, దేవుడు మనం ఏం చేయమంటున్నాడు, మనం చేసిన దేవుడు మనకి ఏం చేస్తాడు అని ప్రతి ఒక్కదానిని మనము తెలుసుకోవాలి. రెండోది మనం చూసినట్లయితే మనకి జీవితంలో మనం చేయాల్సింటే మన బ్రతికే ప్రతి దినము కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎవరు స్తుతించాలంట? కీర్తన గ్రంథము 63 కీర్తన 6 వాక్యం. 63 కీర్తన 6 వాక్యం. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించుదును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం. ఈ యొక్క కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగ నిన్ను స్తుతించదను, నీ నామను బట్టి నా చేతిలో ఎత్తెదను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మన జీవిత కాలం అంతా ఎవరిని స్తుతించాలి?
మనుషులను కాదు, మనుషులు పొగట్టము, మనుషులు ఘనపరచటము, మనుషులు మెప్పించటము, మనుషులు నవ్వించటము, ఇలాంటి కార్యాలు కదా మనం చేయాల్సిన. ఎవరిని? దేవుని స్తుతించాలి. ప్రభువా, నువ్వు నా కొరకు గొప్ప రక్షణ ఇచ్చావు, నా కొరకు శిలువలో రక్తాన్ని కార్చావు, నా కొరకు ప్రాణాన్ని పెట్టావు, నా కొరకు పాపాన్ని చేయించావు, నా కొరకు వ్యాధిని చేయించావు, నా కొరకు మరణాన్ని చేయించావు, నా కొరకు సాతానుతల చిత్త కొట్టినావు, నా కొరకు శిలువలో నీ ప్రాణాన్ని పెట్టి ఉన్నావు అని ప్రతిరోజు ఎవరు స్తుతించాలి? దేవుని మనం స్తుతించాలి. దావీదు మహారాజు తన జీవిత కాలం అంతా అంటే ఏంటి? తన బ్రతుకు దినములన్నిట, తన బ్రతుకు దినములు అన్నిటి కూడా ఎవరిని స్తుతిస్తున్నాడు ఆయన? చెప్పండి అందరూ. దేవుని స్తుతిస్తున్నాడు. అందుకని మనం బ్రతికే దినములు అన్నీ కూడా ప్రతి దినం కూడా ఎవరిని స్తుతించాలి? చెప్పండి అందరూ. ఎవరినంట? దేవుణ్ణి స్తుతించాలి. మన జీవిత కాలం అంతా, మన జీవిత దినాలంతా దేవుని మందిరంలోని మనము గడిపేవారుగా కనపడాలి. చదవండి కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వాక్యం చదివి ఇక్కడ కూడా దావీదు మహారాజు ఒక మంచి మాట చెప్పాడు. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఒక వరం అడిగాడు, దాన్ని వెతుకుతున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించటకును నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నివాసము చేయకూడదు. కానీ దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. ప్రతి మనిషి కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. ఎక్కడ కనపడాలంట? ఎక్కువగా మనం ఏం చేయాలంటే స్తుతులు చేయాలి. ఎంతసేపు చేస్తారు చెప్పండి మీరు అందరూ? అందరు నా వైపు చూడండి. ఎంతసేపు స్తోత్రాలు చేస్తున్నారు దేవుని రోజు? కొంతమంది ఏం చేస్తా అంటే ప్రతిరోజు మనం కొంతసేపు స్తోత్రాలు చేయాలంటే మనకు చేత కావట్లేదు, అంతసేపు మనం చేయలేకపోతామని చెప్పేసి 1000 స్తోత్రాల పుస్తకం పెట్టుకుంటున్నారు. ఏ స్తోత్రాలు అంట? 1000 స్తుతులు బుక్ పెట్టుకొని ఆ బుక్ అంతా 1000 సార్లు రాసి ఉంటుంది. ఆ 1000 సార్లు చెప్పేస్తే 1000 స్తోత్రాలు చెప్పినట్టుగా అయిపోద్దని చెప్పేసి ఒక బుక్ తయారు చేసి అమ్ముతుంటే ఆ బుక్ కొనుక్కు ఏం చేస్తున్నారు? ఆ బుక్ని స్తోత్రాన్ని 1000 సార్లు చెప్పి నేను 1000 సార్లు చెప్పేసి అంటున్నారు. కాబట్టి దేవునికి సన్నిధిలో దేవుణ్ణి నువ్వు ఎంతగా స్తుతిస్తున్నావో అంత సింహాసనాసీనుడిగా మహిమతో మన మధ్యలో ఉంటాడు. దేవుని స్తుతించినప్పుడు ఆ స్తుతులన్నీ ఏం చేస్తాయంట? దేవుని పాదాల దగ్గరికి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయంట? ఇప్పుడు మనం స్తోత్రం చెప్పామనుకో, దేవదూత ఏం చేస్తాండి? ఆ స్తోత్రాన్ని తీసుకొని ఆ స్తోత్రం మొత్తం మోసుకొని వెళ్ళి దేవుని పాదాల దగ్గర పోసేవాడు. దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలు స్తుతుల పైన ఆసీనుడై ఉన్నాడు. కానీ మనం చేసే ప్రతి స్తుతి కూడా మనకు విజయం ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు? ఎరుకో కోటలు కూలిపోవాలంటే చుట్టూ ఏం చేయాలంటే మీరు స్తోత్రం చేస్తూ తిరిగితే కూలిపోతే అన్నాడు. ఆటోమేటిక్గా ఏమైపోయినాడు? అన్నీ కూలిపోయాడు. అలాగే ఏదైనా ఒక విజయం సాధించాలంటే, ఏదైనా ఒకటి జరగాలంటే మన నోట్లో ఎప్పుడు ఏముండాలి చెప్పండి? మన నోట ఏముండాలంట? దేవుని స్తుతి. దావీదు చెప్పాడు, నా నోట నీ స్తుతి ప్రచురం చేయాలని చెప్తాను. కాబట్టి ఎప్పుడు మన నోట్లో స్తుతి ఉంటే కనుక, నేను చెప్తున్నాను మీరు వినండి నా మాట, ఎప్పుడు స్తోత్రం చెప్తూనే ఉండండి, మీరు అనుకున్నది జరిగిద్ది. మీరు ఏదైతే అనుకుంటారో స్తోత్రాలు చేస్తూ 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 ఎప్పుడు స్తోత్రం చెప్తూనే ఉండండి నోట్లో, మీరు ఏదైతే అనుకుంటారో అది అలాగే జరిగిపోతుంది. ఎందుకని? స్తుతులు చేసి 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 మీరు ఒక పరిశుద్ధంగా మారిపోతారు. మీలో దేవునికి శక్తి పెరిగిపోద్ది, దేవునికి మహిమ పెరిగిపోద్ది. కాబట్టి పరిశుద్ధత మీలో పెరిగిద్ది. కాబట్టి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎప్పుడైతే మీరు అంతగా దేవుని మహిమపరుస్తారో దేవుడు నీతోనే ఉంటాడు. ఎవరితో అంట? దేవుడు నీతోనే ఉంటాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము అధికంగా దేవుణ్ణి మన జీవిత కాలం అంతా చెప్పండి అందరూ. అంటే మనం బ్రతుకు దినములన్నిట ఎన్ని దినాలట? మనం ఎన్ని దినాలు బ్రతుకుతామో అన్ని దినాలు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. 145వ కీర్తన 145వ కీర్తన 2వ వాక్యం చూడండి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఇక్కడ మనం చదువుతున్నాం, అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామాన్ని స్తుతించదు. కాబట్టి దేవుడు మనతో ఉండాలంటే, మన విజయాలు సాధించాలంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే అనుభవం మనకు కావాలి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము ఈ నామమునే స్తుతించదు. అంటే ప్రతి దినము కూడా మన జీవితంలో ఏముండాలి? ఒక భాగం, ఒక పార్ట్ ఏముండాలి? దేవుని స్తుతించే ఒక పార్ట్ ఉండాలి. రెండో పార్ట్ దేవుని ప్రార్థించే ఒక పార్ట్ ఉండాలి. ఏ పార్ట్ అంట? ప్రార్థించే పార్ట్ ఉండాలి. మూడో పార్ట్ వాక్యాన్ని అనుసరించి దేవుడు చెప్పిన దాన్ని నెరవేర్చే పార్ట్ ఉండాలి. ఏ పార్ట్ అంట? ఒకటి స్తుతించాలి,
2 ప్రార్థించాలి, 3 వాక్యానుసారంగా జీవించే అనుభవంలో ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కార్యం నిశ్చయంగా మన జీవితంలో జరుగుతుంది. అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును పొగడెదను. ఇదే 146 కీర్తన మొదటి వాక్యం చదవండి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఏమండి, దావీదు మహారాజు ఎవరండి? ఒక రాజు. ఒక రాజు అంటే 20 లక్షల మంది ప్రజలకి అతను ఎప్పుడు బిజీగా ఉంటాడు. జనాల యొక్క న్యాయం తీర్చాలి, శత్రువులతో యుద్ధాలు చేయాలి, ఓ పక్కన ఆయన కుటుంబము, ఆయన భార్య పిల్లలను చూసుకోవాలి. ఒక రాజు అంటే ఎలా ఉంటాడు చెప్పండి? ఆ? ఎంతో సుఖభోగాలు ఉంటాడు. ఎంతమంది ఉపత్తులు రాళ్ళు ఉంటారు, ఎంత మత్తుగా ద్రాక్షరసం తాగుతుంటారు, ఎంతో వైభవంగా జీవిస్తారు. రాజు యొక్క జీవితం అంటే అంతకంటే గొప్ప జీవితం ఇంకోటి లేదు. రాజుకు పళ్ళు తోమడానికి ఒక మనిషి ఉంటుంది, స్నానం చేయించే ఒక మనిషి ఉంటుంది, బట్టలు వేయడానికి ఒక మనిషి ఉంటుంది, అన్నం తినిపించడానికి ఒక మనిషి ఉంటుంది. ఇట్లాగా రాజు అంటే అంత వైభవమైన జీవితం ఎవరికే ఉండదు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, సుఖభోగాలు పక్కన పెట్టాడు, శరీర కార్యాలు పక్కన పెట్టాడు, రాజు యొక్క ఘనత మహిమ ప్రభావాలు పక్కన పెట్టాడు. ఆయన చేసే పని ఏంటంటే దేవుణ్ణి స్తుతించే పని. ఎవరు స్తుతించమంట? ఉదయాన్నే లేకగానే అనుదినం కూడా ఏం చేస్తాడంట? అందుకనే దానియేలు సింహాల బోన్లు ఎత్తే రాజు వచ్చి అడిగాడు, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడిని రక్షించాడా? నువ్వు అనుదినం ప్రార్థన చేస్తావే, తప్పకుండా ప్రార్థన చేస్తావే, ప్రార్థన చేయొద్దండి మానకుండా ముమ్మారు ప్రార్థన చేస్తావే, నీ దేవుడిని రక్షించాడా? రాజు చిరంజీవి అగును గాక, నా దేవుడు నన్ను రక్షించాడు, నేనే తప్పు చేయలే కదా, నీ దృష్టిలో నేనే తప్పు చేయలేదు కదా. వెంటనే దానియేలు ఏం మాట్లాడండి? నేను నిర్దోషిని కదా ఏమన్నాడైనా? ఇప్పుడు ఆయన కీడు రాలేదు, అపాయం రాలేదు అంటే అక్కడ అతను దేంతో గెలిచాడు? నిర్దోషత్వము. ఏమంట? నాలో దోషము లేదు, పాపము నాలో లేదు. ఎందుకని? నిత్యము స్తుతిస్తాడు. ఆ నోటి నిండా ఏముందంట? స్తుతే ఉంది. ఆ నోటి నిండా పరిశుద్ధతే ఉంది. కాబట్టి దానికి విషయమే కానీ అపశయమైన దానికే లేదు. అందుకని మన నోటి నిండా ఏముండాలి? ఎప్పుడు దేవుని స్తుతించే ఒక అనుభవానికి ఉండాలి. దేవుని స్తుతించబట్టి దావీదు ఎక్కడైనా యుద్ధంలో ఓడిపోయాడా? దావీదు ఒక్క యుద్ధంలో ఓడిపోయాడా? చెప్పండి, మీకు తెలుసా? మీకు దావీదు ఓడిపోయాడా? ఓడిపోలే. కారణం అంటే దావీదు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తాడు. అందుకని మనం చదువుతున్న నా జీవిత కాలం అంతయు యెహోవాను స్తుతిస్తాను, నేను బ్రతుకు కాలం అంతా దేవుని కీర్తిస్తాను. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని స్తుతించే అనుభవం పరిపూర్ణంగా ఉండాలి. ఏదో చర్చకు వచ్చాడు మాత్రమే పాట పాడి ప్రార్థన చేసి స్తోత్రం చేయడం కాదు, కానీ మన యొక్క జీవితంలో ప్రతి దినం కూడా దేవుని అధికంగా స్తుతించేవారుగా, అధికంగా స్తోత్రించేవారుగా, దేవుని మహింపరిచేవారుగా మనకు కనపడాలి. ప్రతి మనిషి కూడా దేవుడు ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన జీవాన్ని, ఒక ఆయుష్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఇచ్చిన ప్రతి దినం కూడా 24 గంటల్లో కొంచెం సమయం దేవునితో గడపాలి. కొంచెంసేపు స్తోత్రాలు చేయండి, కొంచెంసేపు పాట పాడండి, కొంచెంసేపు బైబిల్ చదవండి, కొంచెంసేపు ప్రార్థన చేయండి. ఇవన్నీ చేయకుండా దేవుడు నాకేం చేయలేదు, దేవుడి కార్యం ఇంకా జరగలేదు, ప్రార్థన చేశాను, చర్చిలో అందరికీ చెప్పేసి వచ్చాను ప్రార్థన చేయమని, చర్చిలో అందరికీ చెప్పేసి వచ్చాను ప్రార్థన చేయమని. చాలామంది నేను వింటున్నాను, వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. చర్చిలో అందరూ చెప్పేసి వచ్చాను, వాళ్ళు ప్రార్థన చేస్తారా అంటున్నారు. ఎందుకు చేస్తారు? అందరు నీలాంటిలే కదా. నువ్వేమో అందరికి చెప్పావు, అందరేమో నీకు చెప్తారు వచ్చి, నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి, నా కోసం మీరు ఇలా చెప్పుకునేవాళ్ళే కానీ చేసేవాళ్ళు మాత్రమా ఉండరంట. ఒకసారి ఒక ఊరిలో పాల కేంద్రం ఉంది. అంటే లోపలేమో ఓనర్ కూర్చుంటాడు, బయట క్యాన్లు పెడతాడు. అందరూ ఏం చేస్తారన్నా చూడన్నా పాలు పోతుందని చెప్పేసి 1 లీటర్ 2 లీటర్ పోసి అక్కడికి వెళ్ళి రాపించుకుంటారు. ఒకరోజు ఒకడికి ఆలోచన వచ్చిందంట, అందరూ పాలే పోస్తారు కదా, ఈరోజు నేను నీళ్ళు పోసి ఏమని చెప్పేసి వాడేం చేసి నీళ్ళు పోసాడంట. అదేంటో ఆ రోజు అందరి మనసు ఏమైందంటే అందరూ నీళ్ళే పోసారంట. లాస్ట్లో వాడు అంతా వచ్చి చూస్తే డబ్బా నుండి ఏమనంట. అట్లాగా చర్చిలో ఎట్లా ఉంటుందంట, అక్క నా కొరకు ప్రార్థన చేయి, అన్న నా కొరకు ప్రార్థన చేయి, ఇలా అందరూ చెప్తాడు. అందరూ నీళ్ళు పోసేవాళ్ళు, దాంట్లో పాలు పోసేవాళ్ళు లేరు. అంటే అందరూ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. చాలామంది ఏమంటారంటే నువ్వు చేయి మా కోసం, నువ్వు చేయి మా కోసం అని చెప్తారు. కొంతమంది నాకు ఫోన్ చేసి, ఏంటన్నా మమ్మల్ని మర్చిపోయావా, అసలు మా కొరకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు, ఏంటి నాకేమైనా జీతం ఇస్తున్నారు వాళ్ళు,
అది చెప్పడం చూడండి, కొంత అడుగుతారు నన్ను కూడా, మమ్మల్ని మర్చిపోయావు నువ్వు ప్రార్థన చేస్తావు, అసలు నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పు, మా కోసం ప్రార్థన చేస్తున్నావా అంటే వాళ్ళకి ఏంటి, వీళ్ళ కోసం అందరూ ప్రార్థన చేస్తే వాళ్ళు తినేసి పండుకుంటారు. కానీ అలా మనం ఉండకూడదండి. మన వంతు దేవుడు మన నోరు ఇచ్చాడు, మన కళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. మన వంతు మనం ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థించాలి, బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, మన పని మనము చేయాలి. పొద్దున్న లేకగానే ఏం చేయాలి, మనము స్తోత్రాలు చేసి ప్రార్థన చేసి ఒక పాట పాడుకొని బైబిల్ చదువుకొని మనం ప్రయాణాన్ని కొనసాగించాలి. అప్పుడే మన జీవితంలో అన్ని విజయాలు జరుగుతాయి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 20వ వాక్యంలో ఈ యొక్క హిజ్కియా స్వస్థత పొందిన తర్వాత ఆయన ఏమని చెప్పాడు చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 20వ వాక్యం. మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. ఇక్కడ మనం చదువుతున్నాం, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములో వాయించడము. కానీ ప్రతి మనిషి యొక్క జీవిత కాలం అంతా ఎక్కడికి వెళ్ళాలండి, దేవుని మందిరములో. చెప్పండి, పాతాళంలో నీకు స్తుతి కలగదు కదా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు తగవు కదా. కానీ మనం పాతాళానికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడా, నరకానికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడా చెప్పండి, ఆలకించడు. ఈ దినాన్ని మనకి ఇచ్చిన సమయంలో ఏం చేయాలంటే ప్రార్థించాలి. చాలామందిని చూడండి, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నారు, ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, చర్చికి రావట్లేదు. అడిగితే పని ఉంది, నాకు ఒంట్లో బాగలేదు, వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇలాగే చెప్తా. అంటే సమయం అంతా వ్యర్థం చేసేస్తున్నారు. రేపొద్దున ప్రభు రాకడ వచ్చినప్పుడు, ప్రభువా నేను పరలోకానికి వస్తా అంటే ఆయన ఏమంటాడు? ధైర్యంగా మీరు చెప్పండి, ప్రభువా నేను పరలోకానికి వస్తుంటే ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు అని కరెక్ట్ చెప్పేసారు. ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసారు అందరూ. ఇంక దాని గురించి కామెంట్ డిస్కషన్ లేకుండా చేసేసారు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయట్లేదు, స్తోత్రం చేయట్లేదు, పాట పాడట్లేదు, బైబిల్ చదవట్లేదు, వాక్యానుసారం జీవించట్లేదు. రేపొద్దున ప్రభువా నేను పరలోకానికి వస్తానని చెప్పి ధైర్యంగా అడగలమా? అడగలేము. దేవుడు ఏమంటాడు, నాయన నువ్వు ఏనాడు ప్రార్థన చేసేవాడు కాదు, ఏనాడు స్తుతించిన వాడు కాదు, ఏనాడు బైబిల్ చదివాడు కాదు, ఏనాడు నా ఎదుగు వచ్చేవాడు కాదు, నువ్వు ఎలాగ పరలోకానికి వస్తానైనా పక్కకు పో అంటాడు. ఏమంటాడ? పక్కకి వెళ్ళిపో అంటాడు. అప్పుడు మనం ఏడుస్తాం, తల పట్టుకుంటాం, జుట్టు పట్టుకుంటాం, కన్నీళ్ళు కారుస్తాము, ఏ ప్రయోజనమో లేదు. అందుకని దేవుని బిడ్డలే మనము దీని గురించి ఇంకా మనం తెలుసుకుందాం. తర్వాత సమయం అయింది కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి. దేవుని సన్నిధికి వచ్చి మన అందరం కూడా మన బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు మన ఎదుట నిలవలేకపోవడం గల కారణము దేవుడు మనకు తోడుకుంటున్నాడు. ఆ మనుషులు నిందలు తీసుకొస్తారు, అవమానాలు తీసుకొస్తారు, దుఃఖాన్ని తీసుకొస్తారు, కన్నీళ్ళు తీసుకొస్తారు, కీడు తీసుకొస్తారు, అపాయం తీసుకొస్తారు, ఇలా ఎన్నో నష్టాలు మనకు తీసుకొస్తారు. అయితే దేవుడు మోషేకు తోడైనాడు, విజయం సాధించుకున్నాడు. మోషే యెహోషువకు తోడైనాడు, అతను విజయాలు సాధించుకుంటూ వెళ్ళి ఉన్నాడు. మన జీవితం కూడా దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పరచబడిన జీవితంగా, దేవుని కార్యాలు చేసేవాడుగా, దేవుని నిండు మనస్సు ఆరాధించేవాడుగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డగా, దేవుడు అభిషేకించే బిడ్డగా మన జీవితం కనపడాలి. యెహోషువ అందరూ 31 రాజుల్ని అతను విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే మేము సేవిస్తాము, ఆరాధిస్తామని చెప్పినాడు. ఈ దినాల్లో మన జీవితంలో దేనికి సమయాన్ని మనం ఇస్తున్నాం? అధికంగా ప్రార్థన చేస్తున్నామా? అధికంగా పాటలు పాడుతామా? అధికంగా మన నోటితో స్తుతిస్తున్నామా? అధికంగా మన నోటితో బైబిల్ చదువుతున్నామా? అధికంగా దేవునితో గడుపుతున్నామా లేదా? పరిశీలించుకోండి. అధిక సమయాన్ని వ్యర్థమైన కార్యాల కోసము మనం చూడవద్దు. దావీదు చెప్పాడు, వ్యర్థమైన నా కళ్ళ నుంచి తిప్పివేయి అని అడిగినాడు. వ్యర్థమైన వాటిని మనం చూడకూడదు, వ్యర్థమైన వాటిని మనం చేయకూడదు, వ్యర్థమైన వాటి కూడా సమయాన్ని మనం ఖర్చు పెట్టకుండా దేవుని సల కనపడాలి. మన జీవిత కాలం అంతా కూడా దేవుని మనం స్తుతించాలి, అనుదినం కూడా దేవుని మనం స్తుతించాలి. ఎక్కువ సమయం దేవునితో గడుపుతాను ప్రభా అని మనం ప్రమాణం చేయాలి. దేవుని దగ్గర ఒక తీర్మానం మనం చేయాలి. ఇక మీదట ప్రభా 24 గంటల్లో నీ సమయానికి ఇస్తాను, ఇదిగో ప్రతి ఉదయం నేను నిన్ను స్తుతిస్తాను, ప్రార్థిస్తాను, పాట పాడుతాను, ప్రార్థన చేసి నిన్ను మహింపరుస్తాను. మనం ఎప్పుడైతే తీర్మానం చేస్తున్నామో, యెహోషువతో ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. యెహోషువతో దేవుడు ఉండడానికి గల కారణం నిండు మనసుతో దేవుని స్తుతించాడు, సేవించి ఆరాధించున్నాడు, దేవుడికి నమ్మకస్తుగా ఉన్నాడు. కాబట్టి యెహోషువ ప్రార్థన చేసేటప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగమంటే యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్య చంద్రుడు అక్కడే ఆగిపోయినారు. కాబట్టి దినాన్ని మన జీవితంలో
విజయాలు కావాలంటే యెహోషువ దేవునితో ఎలా ఉన్నాడు, మోషే సేవకుడితో ఎలా ఉన్నాడు, ఈ దినాన సంఘ సేవకులతో దేవునితో హత్తుకొని దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, అన్ని విజయాలు మనకిస్తాడు, అపజయం మనకు రాదు, ఏ శత్రువు మన పైన జయం పొందలేడు. ఎవరు మనం జయం పొందాలన్నా దేవుని జయించిన తర్వాతే మన దగ్గరికి రావాలి, అది సాధ్యం కాదు. కాబట్టి మన జీవితంలో అపజయం ఎరిగిన వారిగా ముందుకు సాగిపోదాం. మనకి జీవితంలో ఏదైతే కోల్పోయినామో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, యెహోషువ జీవితాన్ని మనకు బయలుపరుచున్నాడు. కాబట్టి మనం కూడా ఎంత వెనకబడిపోయినాం, ఎంత దూరంగా ఉన్నామో సంఘానికి, సేవకి, దేవునికి మన జీవితంలో, కుటుంబంలో ఎంత వెనకబడిపోయినామో దాన్ని పరిశీలించుకొని మన తప్పులు, మన పొరపాట్లు మనం కనుగొని యుద్ధంలో అపజయం పొందగా ఆ యొక్క ఆకాను వలె మన శీలాలు దాచుకొని అపజయం పొందినట్లుగా మనం అలా పొందకుండా ఏ పాపము, దోషము, అతిక్రమాలు, మన అపరాధాలు ఒప్పుకొని విడిచిపెట్టి మన దేవుని దగ్గర క్షమాపణ పొంది అపజయాలు లేకుండా జయం పొందుకుంటకు ముందుకు సాగుటకు దేవుడు మనకు సహాయించనుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెహోవా నా ముందుగా నడచును, మెట్ట స్థలములను సరళము చేయును. యెహోవా నా ముందుగా నడచును, మెట్ట స్థలములను సరళము చేయును. నాతో యుద్ధం చేయు వారితో యుద్ధం చేసి తన మహిమతో రక్షించును. నాతో యుద్ధం చేయు